ఏపీడబ్ల్యూజేఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గారు, శ్రీనివాసరావు గారు, బాలకృష్ణ సభాధ్యక్షుడు, మరి మధు, వీళ్ళందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది సొసైటీలో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ ఇవన్నీ ఎంత కీ రోల్ ప్లే చేసినా ఆ వాస్తవాలు బయటకు తెలియాలంటే మీరే ఫోర్త్ ఎస్టేట్. ప్రభుత్వం అక్కడి నుంచి రాష్ట్రాలు, కేంద్రాలు పరిపాలించిన అధికారులు ఇక్కడ నిర్ణయం తీసుకున్నా వాటిలో ఉండే లోపాలు, వాటిలో ఉండే ఫలితాలు వాళ్ళకి తెలిసేదానికి, ప్రజలకు తెలిసేదానికి మీరే వారధులు. సరే, నేను కూడా సమాచార శాఖ మంత్రిగా పనిచేశాను. అప్పుడు పాత ల్యాండ్లు ఇవన్నీ తీసేయడం, కొత్త కొనిచ్చుకోవడం, ఇటువంటివన్నీ అప్పుడు కూడా చేశాము. ఇళ్ల స్థలాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా ముత్కూరులో మన అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేసాము. జర్నలిస్ట్కి మనుగోలు ఇవ్వబోతున్నాము 10 daysలో సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో. ఎప్పుడైనా జర్నలిస్ట్ సమస్య ఉంటే వాటిని ఎట్టి పరిష్కారం చేయాలో ప్రయత్నం చేస్తుంటాం, అంటూ నో కాంప్రమైజ్. ఇప్పుడు మీరు ఇళ్ల స్థలాలు సమస్య వెంకటరావు గారు చెప్పారు. దాదాపు 20,000 మంది ఉన్నారు, ఇంచుమించు 10,000 మందికి ఇచ్చి ఉంటారు, మిగతా వాళ్ళకేనండి. అది ఇంపార్టెంట్. ఇళ్ల స్థలాలు అనేది గవర్నమెంట్ బాధ్యత. మనం లక్షల్లో ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. మేమంతా తీసుకుంటే 10,000 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. నేను అది సీఎం గారి దృష్టిలో పెడతాను, రిటర్న్గా లెటర్ పెడతాను, సెక్రటరీ కూడా లెటర్ పెడతాను, మినిస్ట్రీ పెడతాను. జిల్లాలో కలెక్టర్ గారు, జేసీ గారు ఇక్కడే ఉండారు. మాట్లాడి జిల్లాలో వరకు ఎవరికైతే గతంలో ఇవ్వలేదో మిగిలిపోయిన వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. పెన్షన్స్ చెప్పినారు, అది కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంది, ప్రభుత్వం దృష్టిలో ఉంది కాబట్టి దాన్ని కూడా మెన్షన్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ డిమాండ్స్ నాకు ఒక నోట్ రూపంలో ఇస్తే దాని మీద నేను డిఓ లెటర్ పెట్టి సీఎం గారికి, సెక్రటరీస్కి వాళ్ళకి కూడా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. సీఎం వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. పెన్షన్స్ 16 రాష్ట్రాల్లో ఇస్తున్నారు, మాకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడిగారు. డెఫినెట్గా నేను ఏంటంటే, ఇప్పుడు మీకున్న నాలెడ్జ్కి బయట నుండి వ్యాపారాలు చేసుకున్నా, లేదు ఇంకొక బిజినెస్ చేసుకున్నా, ఇంకేదైనా యాక్టివిటీ, ఉద్యోగాలు చేసినా డిఫరెంట్గా ఉంటుంది లైఫ్. ఇప్పుడు నిన్న నేను కోడూరు గ్రామానికి వెళ్ళాను. ఒక వ్యక్తి ఇక్కడ గొలవమూడిలో స్కూల్లో వాలంటరీగా పనిచేస్తున్నాడు, 8,000 వస్తున్నాడు. సో ఆయనకి నన్ను ఉద్యోగం వచ్చింది, 70,000 చిల్లరతో మొదలైంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ విల్ బి అరౌండ్ 70,000-80,000 రూపీస్. మీకు అంత శాలరీస్ ఉండవు, అన్ని బెనిఫిట్స్ ఉండవు. బట్ ఎలాంటి ఇతర కార్యక్రమాలు చూసుకునే టైము మీకు ఉండదు. ఎందుకంటే సొసైటీలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ డెసిషన్స్ ఏంటి, ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్లు ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ప్రజలకు అందుతున్నాయా లేదా, ఎక్కడ స్కామ్లు జరుగుతున్నాయి. మేము స్టేట్మెంట్ ఇస్తే నోట్ చేసుకొని వేయాలా, మా అమ్మ అవతల తిడితే వేయాలా, మేము వాళ్ళని తిడితే మీరే మీ చెప్తా మీ కలం పోటు. అందుకని ఇది మీది, అందుకనే పోస్ట్ ఎస్టేట్గా మీకు గుర్తింపు. సో ఇంకా ఇష్యూ స్టూడెంట్స్కి కూడా చెప్పారు. నాకైతే స్టూడెంట్స్ది
ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా పోయే వాళ్ళకైతే ఇది తల్లికి బంధనం అది తీస్తున్నాం, అది 13,000. మీరు చెప్పేది ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్లో కన్సెషన్ ఏమన్నా లేకపోతే ఏంటో ఫీజు ఎగ్జామ్షన్ ఏమన్నా అనేది నేను నాకు నోట్లో ఇస్తే డెఫినెట్గా ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో 50% ఎగ్జామ్షన్ ఇచ్చారు, మిగతా జిల్లాల్లో చేయాలి. ఎందుకు నువ్వు చేయటం లేదు? అది నేను కమిషనర్తో కూడా ఒకసారి మాట్లాడుతున్నాను. ఈరోజు మీటింగ్ అయిన తర్వాత ఈవినింగ్ లోపల కమిషనర్ సమాచార శాఖ కమిషనర్తో కూడా మాట్లాడతాను. కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ అయ్యి కొన్ని జిల్లాలు ఎందుకు కావటం లేదు కూడా నేను అడుగుతాను. ఇది వృద్ధాశ్రమం అని చెప్పారు, డెఫినెట్గా దాని విషయం కూడా చేస్తాను. మీరు నిధి ఏర్పాటు అన్నారు, గవర్నమెంట్ కొంత ఫండ్ క్రియేట్ చేయమన్నారు. అది కూడా ఒక్కసారి ఒక ఫండ్ క్రియేట్ చేయడం పెద్ద సమస్య కాదు. ప్రభుత్వం పెట్టే బడ్జెట్లో చాలా నెగ్లిజిబుల్ అమౌంట్, దాని విషయం కూడా నేను మాట్లాడతాను. వాట్ ఎవర్ ఇప్పుడు చెప్పినట్టు ఒక ఇష్యూ చెప్పారు, నేను కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా డిఫర్మేషన్ వేస్తే రాసిన ఆ పేపర్ మేనేజ్మెంట్ మీద, రిపోర్టర్ మీద, అవతల ఇచ్చిన స్టేట్మెంట్ మీద కూడా కేసులు వేస్తాను. నేను బాధ్యత వహించాల్సిందే, అలాగే నా పత్రిక కానీ ఛానల్ కానీ బాధ్యత వహించాల్సిందే. ఆ కేసుల గురించి మేము మాట్లాడాలి. ఆ కేసులు యాక్ట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఓకే, ఇప్పుడు డేటా ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది, అది దానిలో క్లాజులు కొన్ని ఇబ్బందికరమైనవి ఉన్నాయి. కొత్త యాక్ట్ అదేమో 2005లో వచ్చిన యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దాన్ని డిఫీట్ చేస్తుంది ఈ యాక్ట్ రావడం మూలంగా. దాని స్పిరిట్ డిఫీట్ అవుతుంది. అలాగే అది మా వృత్తి కాక ఆ కొత్త కేంద్రం తెచ్చిన చట్టం వల్ల కొంత మనం అడిగిన సమాచారం వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం లేకుండా పోతుందని కేసు పెట్టే అవకాశం. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మన స్టేట్లో ఉదాహరణ ఇది. తర్వాత శుభాభినందనలు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భాన ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 కోవూరు నియోజకవర్గం రాజుపాలెం హైవే నుంచి మార్కెట్ యార్డ్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరుగును. ఏఎంసీ చైర్మన్ వంశీకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మనవి. ఇట్లు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు.